ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాం. పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2026వ సంవత్సరము 7వ నెల 2వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యము యెహోవాను విడిచి వేరొకని అనుసరించే వారికి శ్రమలు విస్తరించును. కీర్తన గ్రంథము 16వ కీర్తన 4వ శరణమండి. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. ఒకవేళ కొన్ని సందర్భాల్లో మనకి శోధనలు, శ్రమలు, ఇబ్బందులు మరి ఇలాంటివి మనకి కలుగుతూ ఉంటున్నప్పుడు మనము ఎవరిని అనుసరించి నడుస్తూ ఉన్నాము, ఏ విధంగా మనము సాగుతున్నాము. ఒకవేళ సృష్టికర్త అయిన దేవుణ్ణి మరి తెలుసుకుని క్రీస్తు రక్తములు కడగబడి మరి ఆయన పిల్లలుగా మనం తీర్చబడి మరి ఆయనను విడిచి మరి వేరొకరిని మరి అనుసరించి నడుచుకుంటే శ్రమలని లేఖనం సెలవిస్తున్నప్పుడు మరి తండ్రి అయినటువంటి దేవుడు మరి యెహోవా లేక యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. అదేవిధంగా అపవాదిగాడు ఉన్నాడు. కానీ సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకుని మరి అపవాది అయినటువంటి ఆలోచనలకు వెళ్ళి మరి దేవునిని విడిచినట్లయితే శ్రమలో ఉంటామని, విస్తరిస్తాయని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఒకవేళ ప్రభువును అనుసరించి నడుచుకుంటున్నప్పుడు ఒకవేళ శోధనలు వచ్చినా, శ్రమలు వచ్చినా ఆయన పిల్లలుగా మనల్ని ఎంతగానో ఆదరించి, బలపరిచి, ధైర్యపరిచి ఆయన ముందుకు నడిపిస్తూ ఉంటుంటాడు. కానీ అపవాదిగా చేతులకి వెళ్తే దేవుడు విడిచిపెట్టి ఆ శ్రమలను ఇంకా విస్తారంగా చేస్తాడని లేఖనం సెలవిస్తోంది. ఆ విధంగా కాకుండా మరి సృష్టికర్త అయిన దేవుని మాత్రం విడిచిపెడద్దు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నేను విడవను, ఎడబాయనని. మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. దేవుని చెయ్యి ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టకూడదు. కాబట్టి దేవునితోనే మన సహవాసం కలిగి, దేవునితోనే మన అనుబంధం కలిగి, దేవునితోనే మనం జీవితాన్ని గడుపుతూ ఉంటున్నప్పుడు దేవుడు మన జీవితాలు, మన కుటుంబాలలో గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చి శ్రమలన్నిటిలోంచి కూడా దూరం చేసేవాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపలేశ్వరునికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడా, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశించి దీవించండి. మా భారతదేశాన్ని మీరు ఆశించి దీవించి నాయకులు, అధికారులు మంచి అంతరం పండి, సరిహద్దుల్లో సైనికులు మంచి అంతరం పండి, ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి అంతరం పండి. ఈనాటి యవనస్తులు, యువకులను బట్టి ప్రార్థిస్తున్నానికి వందనాలు ప్రభా. ప్రేమను ముసుగులోంచి అలాగే త్రాగుడు, పానపరాగు, గంజాయి, డ్రగ్స్ వాళ్ళు ఎంతోమంది చెడిపోతూ ఉన్నారు. విడిగా ప్రభా మరి ఉంటా ఉన్నారు తండ్రి. ఎంతోమంది యాక్సిడెంట్ల ద్వారా చనిపోతున్నారు. యవన బిడ్డలు ఎంతోమంది త్రాగి చనిపోతూ ఉన్నారు. ఆయన కుటుంబంలో తల్లిదండ్రులకు దుఃఖం కలిగిస్తూ ఉన్నారు. నాయన ప్రభా తండ్రి, ఇదిగోనైనా యవన బిడ్డలు మీరు పట్టుకుని ఏర్పాటు చేసుకుని రక్షించుకోమని ప్రార్థనకు ఉన్నాను. సాతానైన బంధకాల నుంచి విడుదల దయచేయండి తండ్రి. నీకే స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, ఉద్యోగస్తులందరినీ కూడా మీరు రక్షించుకుని కాపాడమని, అలా వారు చేసిన ఉద్యోగులు మీ హస్తం తోడుగా ఉంచి, రాకపోకలు మీరు తోడుగా ఉండండి. అలాగే విదేశాలను బిడ్డలందరూ కూడా మంచి అంతరం పని చదువుకునే బిడ్డలు కూడా మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి. నీకే స్తోత్రాలు ప్రభా. మరి రక్షణ లేని వారు రక్షణ దయచేయండి, మారు మనసు లేని వారు మారు మనసు దయచేయండి ప్రభా. మరి నైనా ఇగో తండ్రి, నైనా గర్భఫలంలోని గర్భిణీ సుఖం డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం దయచేయండి. ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నేను అమ్మకి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్.